హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. అంతేకాకుండా ఎవ్రీ వీకెండ్ అయితే ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. రక్షక్ పేరుతో కాంప్రహెన్సివ్ కోర్స్ అండి ఫర్ ఏపీ మరియు టీఎస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిందండి. జనవరి 27న స్టార్ట్ కావడం జరుగుతుంది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ 23 జనవరిన మనకైతే ఉంటుందండి. వీటన్నిటి యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి స్పెషల్ సిరీస్ క్లాసెస్ అండి. జనవరి 22 మరియు 23 7 PM ఆన్వర్డ్స్ అయితే మనకు ఉంటాయి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ పార్టిసిపేట్ చేస్తారు. నేను కూడా అవైలబుల్గా ఉంటానండి. సో జాయిన్ అవ్వచ్చు. రాకేష్ ఒంటేరు అని చెప్పేసి సెర్చ్ చేస్తే నేను మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాను నా అకాడమీలో. మరి ఎకానమీ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మరి జనవరి 24న 7 AM ఆన్వర్డ్స్ అయితే ఉంటుందండి. క్లాస్ పాల్గొనవచ్చు. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో మరి 25 జనవరి రోజున చైతన్య దేవ్ సార్ అయితే అవైలబుల్గా ఉంటారండి. రిపబ్లిక్ డే స్పెషల్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కోసము జనవరి 26 7 AM ఆన్వర్డ్స్ మనకు స్పెషల్ సిరీస్ అయితే స్టార్ట్ కావడము జరుగుతుంది. ఓకేనా. డ్యూయల్ ఎడ్యుకేటెడ్ సెషన్స్ ఉంటాయి 27 జనవరి. అంతేకాకుండా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ పీడిఎఫ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి 1 year వచ్చేసి 9,350. మన కోడ్ RKT10 యూజ్ చేస్తే 8,415 రూపాయలకే వచ్చేస్తుందండి. ఎవ్రీథింగ్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసేటువంటి ఉద్యోగాలైతే కేంద్ర ప్రభుత్వం తరపున విడుదల చేయడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్ మనకి హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజియన్ ఈస్ట్ నుంచి వెలువడడం జరిగిందండి. నియర్ నైపాల్ బ్రిడ్జ్, ఓకే, ఫోర్ట్ ST జార్జ్, చెన్నై. ఓకే, మరి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలుగా వీటినైతే చెప్పుకోవచ్చండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. మరి వీటికి ఎవరు అర్హులు ఏంటి అనే వివరాలు అయితే చూద్దాము. ముందుగా మనకి ఇంజన్ డ్రైవర్, ఓకే, జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ C ఉద్యోగాలండి. ఓకే, మరి మొత్తం 8 ఉన్నాయండి ఇందులో. చెన్నై, కలకత్తా, నెక్స్ట్ మండపం మరియు విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. సో మరి శాలరీ చూసినట్లయితే 20,000కు పైగానే వస్తుందండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు ఒక 30,000 వరకు అయితే రావడం జరుగుతుంది. మరి దీనికి 10వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. 18 నుంచి 30 సంవత్సరాలు. నెక్స్ట్ ఎసెన్షియల్ అంటే తప్పకుండా ఉండాల్సింది సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ ఎ ఇంజిన్ డ్రైవర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వలెంట్. ఓకేనా. ఇక్కడ ఇంజన్ డ్రైవర్ అన్నారు కదా, దానిపైన సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. డిజైరబుల్ 2 years సర్వీస్ యాజ్ ఏ సరాంగ్ ఆన్ ఏ వెసల్ ఆర్ ఓవర్ 100 బోట్ హార్స్ పవర్ అంటూ మనకైతే తెలియజేస్తారు. డిజైరబుల్ అండి, ఇది అవసరం లేదు. ఉంటే అడిషనల్ బెనిఫిట్, లేకున్నా కూడా అవసరం లేదు. మరి సారంగ్ లస్కర్ అండి. ఓకే, జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ C నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ జాబ్స్ అండి 3 ఉన్నాయి. చెన్నై, నెక్స్ట్ కరైకల్, మండపంలో అయితే ఉన్నాయండి. సో దీనికి కూడా శాలరీ 20+ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి మెట్రికులేషన్ ఉండాలి ఫ్రెండ్స్. 10వ తరగతి, 18 నుంచి 30 సంవత్సరాలు. మరి సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ అ సారంగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వలెంట్. కంపల్సరిగా సారంగ్ లస్కర్కి సంబంధించినటువంటిది ఉండాలండి. డిజైరబుల్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. డిజైరబుల్ అంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. స్టోర్ కీపర్ ఉద్యోగాలండి గ్రేడ్ 2, మరి 4 ఉన్నాయి. చెన్నై, టిటికోరిన్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. దీనికి కూడా 20,000+ అయితే వస్తుందండి. 12th క్లాస్, ఓకే, ఇంటర్మీడియట్ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ స్టోర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఫర్మ్ ఆర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో వర్క్ చేసి ఉండాలి. నెక్స్ట్ సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అండి. ఒక ఆర్డినరీ గ్రేడ్ అండి. ఇది 24 అయితే ఉన్నాయి. చెన్నై, పాండిచ్చేరి, టుటికోరిన్ మరియు విశాఖపట్నంలో కూడా ఉన్నాయండి. సో 20,000కు పైన శాలరీ అయితే ఉంటుంది. 10th స్టాండర్డ్ చదివిన వారు ఎలిజిబుల్. మస్ట్ పాసెస్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ బోత్ హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్, 2 కూడా ఉండాలి. షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం కూడా తెలిసి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వయో పరిమితి అయితే మీకు ఉండవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫైర్మెన్ ఉద్యోగాలండి 6 ఉన్నాయి. చెన్నై, టుటికోరిన్, పుదుచ్చేరిలో ఉన్నాయి. దీనికి కూడా
సో 19,900 నుంచి 63,200 వరకు శాలరీ ఉంటుందండి. దీనికి కూడా మెట్రికులేషన్ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. సో పిహెచ్ అభ్యర్థులు అయితే నాట్ ఎలిజిబుల్గా వీటికైతే మనం చెప్పుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వయో పరిమితి అయితే ఉండాలి. నెక్స్ట్ ఐసీఈ ఫిట్టర్ స్కిల్డ్ అండి, ఇది 6 ఉన్నాయి. చెన్నై మరియు విశాఖపట్నంలో ఉన్నాయండి. సో దీనికి కూడా 19,900 నుంచి 63,200 వరకు అయితే రావడం జరుగుతుంది. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అంతేకాకుండా పర్టికులర్ ఐసీఈ ఫిట్టర్ అనేటువంటి ట్రేడ్లో మీరైతే సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉండాలండి. షుడ్ హ్యావ్ అ కంప్లీటెడ్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ ద రిలవెంట్ ట్రేడ్. సో నెక్స్ట్ చూసినట్లయితే 4 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి. అందరూ కూడా గమనించాలి. అంటే ఫిట్టర్గా పనిచేసినటువంటి అనుభవం అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంకో కొన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయండి. సో మరి ఆ స్ప్రే పెయింటర్ అండి ఒకటి ఉంది. దీనికి కూడా మెట్రికులేషన్ ఎసెన్షియల్, దానిపైన పర్టికులర్ ట్రేడ్ పైన సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. 18 నుంచి 27 సంవత్సరాలు. ఎంటీ ఫిట్టర్, ఎంటీ టెక్ లేదా ఎంటీ టెక్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్గా ఎంటెక్ అనే అర్థము. మరి 6 ఉన్నాయండి. చెన్నై ట్యుటోరియన్లో ఉన్నాయి. దీనికి కూడా మంచి సాలరీస్ అయితే ఉండడం మనం చూడవచ్చండి. సో మెట్రికులేషన్ లేదా ఐటీఐ కంపల్సరీగా చేసి ఉండాలండి. 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఆటోమొబైల్ వర్క్షాప్లో చేసి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఇది కూడా మరి గ్రేడ్ సి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. చెన్నై ట్యుటోరియన్లో ఉన్నాయండి. 18,000 నుంచి 56,000 వరకు శాలరీ ఉంటుంది. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్స్. 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మాలి ఇన్ ఎనీ నర్సరీ ఆర్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి ఉండాలి. తోటమాలిగా వర్క్ చేసినటువంటి అనుభవం ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ప్యూన్. ఓకే, 10 ఉన్నాయండి. చెన్నై ట్యుటోరియన్లో ఉన్నాయి. 18,000 నుంచి 56,000 శాలరీ ఉంటుందండి. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్. 2 years ఆఫీస్ అటెండర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ డ్రాఫ్టీ అండి, 3 ఉన్నాయి చెన్నైలో. మరి ఈక్వలెంట్ దీనికి కూడా శాలరీస్ అదే విధంగా ఉన్నాయి. మెట్రికులేషన్ ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, స్వీపర్. ఓకే, మరి 3 ఉన్నాయి చెన్నై అండ్ ట్యుటోరియన్లో. శాలరీస్ కూడా సేమ్. మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే స్టీల్ మెటల్ వర్కర్ అండి, సెమీ స్కిల్డ్ అండి, ఇది ఒకటి ఉంది. సో చెన్నైలోనే ఉన్నాయి. ఈ 3 కూడా చెన్నైలో ఉన్నాయండి. ఎలక్ట్రికల్ ఫిట్టర్ అండ్ లేబరర్. సో వీటన్నిటికీ కూడా ఐటీఐ కంపల్సరిగా చేసి ఉండాలండి. 18 నుంచి 27 సంవత్సరాల వారైతే ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలండి, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే. ఏజ్ రిలాక్సబుల్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఇది ఒక అఫీషియల్ నోటిఫికేషన్గా మనమైతే చూసుకోవచ్చు. ఓకే. మరి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, రిటన్ టెస్ట్ విల్ బీ కన్సిడర్ ఫర్ అ గ్రూప్ సి అప్గ్రేడెడ్ గ్రూప్ సి పోస్ట్. ద క్వాలిఫైయింగ్ మార్క్స్ రిటన్ ఎగ్జామ్ ఇస్ 50%. అంటే 50% మార్క్స్ వచ్చినట్లయితే క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద రిటన్ టెస్ట్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్. ఓకే, 50% మార్కులు వస్తే రిటర్న్ టెస్ట్లో మనకి ట్రేడ్ టెస్ట్కి క్వాలిఫై అవుతామండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 45% వచ్చినా సరిపోతుంది. ఓకేనా. మరి దాని తర్వాత ముందు రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉండడము జరుగుతుంది. మరి ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే హిందీ మరియు ఇంగ్లీష్లో ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలండి? ఒక అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది, చూడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ రాయాలి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ మీ పేరు, ఫాదర్ నేమ్ యాజ్ పర్ ద 10th మెమో. సో ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్గా అతికించాలండి అండ్ విత్ అ సైన్ కూడా చేయాలి దానిపైన. ఓకే. సో మరి ఎగ్జామినేషన్ పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డివిజన్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి. సో ఈ మామూలు అండి ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ కూడా మనమైతే ఫిల్ చేసి దీన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. మరి ఎక్కడికి సెండ్ చేయాల్సి ఉంటుందండి? సో ఇన్కమ్ అసెట్ అనేది కూడా మనమైతే ఇదైతే పంపించాల్సండి. ఎకనామిక్ వీకర్ సెక్షన్ వారికి మాత్రమే, ఇది అందరికీ కాదు. ఓకే. మరి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మనము ఎక్కడికి పంపించాలంటే, ముందుగా మనకు ఒక అడ్రస్ అయితే ఉంది కదండి. సో దీనికి మనము డైరెక్ట్ పంపవలసి ఉంటుందండి. సో హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజన్ ఈస్ట్ నియర్ నైపియర్ బ్రిడ్జ్, 4th ST జార్జ్ PO చెన్నై
600009 అనేటువంటి యొక్క అడ్రస్కి అయితే మనం పంపడం జరగాలి. ఓకే, ఐదర్ స్పీడ్ పోస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో త్వరగా చేరే విధంగా అయితే మనము పంపాలి. సో వీటికి నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అని ఏ విధంగా ఉంటుందంటే, మరి అప్లై చేసిన 30 డేస్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుందండి. నోటిఫికేషన్ వచ్చినటువంటి 30 డేస్ టైం అయితే ఉంటుంది. సో మరి రీసెంట్గా మనకైతే ఇది వచ్చింది కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరు కూడా లేట్ చేయకండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకున్న వారు మాత్రము కంపల్సరీగా చేయండి. మన సొంత రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఉద్యోగాలు ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. బాయ్. విడుదల చేయడం అయితే జరిగిందండి. 2021 జనవరి నుంచి డిసెంబర్ 2021 వరకు అయితే మరి యొక్క మంత్లీ వైజ్గా, ఓకే, నెలల వారీగా మరైతే ఈ యొక్క మ్యాగజైన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. తెలుగులో మనకు అందుబాటులో ఉండడం అయితే చూడవచ్చు. మరి ఇందులో 7500 కంటే కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్, ఓకేనా, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ బిడ్ బ్యాంక్ క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్టాటిక్ జీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది. ఓకేనా, లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా వీటన్నిటితో పాటు 10,000 జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఏ విధంగా ఉంటాయంటే, సేమ్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా డైలీ 20 కరెంట్ అఫైర్స్ అందజేస్తానో ప్రాక్టీస్ కోసము, ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా డైలీ వైజ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము 10,000 కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాగజైన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే 2000, ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2012వ సంవత్సరంలో కదా. మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి, జస్ట్ మీరు తెలుసుకోవడానికి, అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది, అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్, అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది ఉచితంగా అండి. వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కావచ్చు, ఓకేనా, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్, అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే 50 మోడల్ పేపర్స్, ఓకేనా, 50 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన. ఓకే, ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి 25 మార్కులు, మెయిన్స్కి కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి, అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ అయితే మనకు కంపల్సరీగా రాబోతున్నాయండి. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. అందరికీ కూడా ఒకటే, సో ఇప్పటి నుంచి అయినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. సో మరి మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే, సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి, 9030362853. మరి ఈ నంబర్కి మీరు కనుక 150 రూపీస్, 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి, సో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి 9030362853 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగినట్లయితే,
ఓకేనా. నంబర్ ఇక్కడ రాస్తాను చూడండి. యా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే సో మరి విత్ ఇన్ 1 అవర్లోనే మీకు మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా 1 ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు. ఓకేనా. చాలా చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మన స్టేట్కి 2 స్టేట్స్కి సంబంధించినవి, ఏపీ తెలంగాణకు సంబంధించినవి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి. వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకు అయితే అందచేయడం జరుగుతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికైతే చాలామందికి తెలుసండి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్, మనం తీసుకునే మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే 1 అవర్లో మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్. బై. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.